హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ మసాలా చేస్తున్నాను. తెల్ల వంకాయలు చూడండి, నీళ్ళల్లో కొంచెం లావు వేస్తున్నాను. ఎందుకంటే వంకాయలు అనేది నల్లబడి వేసుకుంటే. నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చండి, కానీ ఇవి బాగుంటాయి టేస్ట్. చూడండి మనము మసాలా తయారు చేసుకున్న వంకాయ మసాలాకి పల్లీలు, నువ్వులు, కొబ్బరి అండి. ఇవి పెంక మీద కొద్దిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇవి మనం మిక్సీలో వేసుకుందాం. చూడండి, ఇవి ఒక్కసారి మిక్సీ తింపుకొని కొంచెం మెత్తగా అయ్యేదాకా బరగగా మనం చేసుకుందాం. చూడండి, దీంట్లోనే ఒక పెద్ద ఎల్లిపాయ, అవి కూడా మిక్సీకి అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అండి. ఇవి మనం అందులో వేసే పని లేదు, ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే చూడండి కారం, ఉప్పు, ఇవి కూడా మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇప్పుడు చూడండి దీంట్లోనే ఆయిల్, ఈ వీడియో మిస్ అయిందండి, ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసిన. దీంట్లోనే మసాలా అనేది కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు ఇలా మగ్గాలి. ఆయిల్ అనేది మంచిగా కలుపుకోవాలండి గ్రేవీ అనేది. దీంట్లోనే కొద్దిగంత పసుపు. చూడండి, ఆయిల్ అనేది కొద్దిగా మనం మసాలా వంకాయలకి మంచిగా ఉండాలి. అందుకే నేను ఆయిల్ అనేది కొద్దిగా మగ్గాలి కదండి మసాలా అనేది, అందుకే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటది. దీంట్లో మనం వంకాయలు ఫ్రై చేసుకోలే కదా, మనం ఇప్పుడు వంకాయలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి 10 నిమిషాలు మగ్గనిచ్చుకొని ఇప్పుడు వంకాయలు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అనేది, మంచిగా మగ్గిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి. ఆయిల్లో మగ్గాలండి, ఇవి మసాలాలు కాదు మగ్గేది. చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. మంచిగా గ్రేవీ కలుపుకొని దీంట్లోనే కొద్దిగంత గరం మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత మనం వంకాయలు అనేది మనం అందులో మసాలా ఉంది కదా మనం గ్రేవీ, అందులో మనం వంకాయలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్ నుంచి తీసేసి, ఇప్పుడు చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఇప్పుడు మనం మసాలాలో ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు ఈ వంకాయలు. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ అనేది ఎంత చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దాకా మనం కొంచెం ఎక్కువ ఉండే కదా, ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది వంకాయ మసాలా. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, రెడీ అయిపోయినట్టే. చూడండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వంకాయ మసాలా మనకు ఫంక్షన్లలో చేసే వంకాయ మసాలా చేసినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలాంటి వంకాయ మసాలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.